నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నెల 2 నెలల తర్వాత క్రమంగా మొదలైన ఒక కీలకమైన చర్చ. మిగతా అన్ని అంశాలు ఒక ఎత్తు అయితే ఆ 2-3 నెలల తర్వాత చర్చల్లోకి వచ్చి ఇప్పటికీ అదే చర్చ మీద ఉన్నటువంటి చర్చ, వైసీపీలో గతంలో పెత్తనం చేసినటువంటి వాళ్ళు మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకో జనసేన పార్టీలోకో బీజేపీలోకో వచ్చి ఇక్కడ కూటమి ప్రభుత్వంలో కూడా వాళ్లే పెత్తనం చేస్తున్నారు, వాళ్లే దందాలు చేస్తున్నారు, వాళ్లే అక్రమాలు అవినీతికి పాల్పడుతున్నారనే చర్చ గత 1 ఇయర్గా కొనసాగుతూనే ఉంది. అది ఈరోజు ఏబి వెంకటేశ్వరరావు కామెంట్స్తో పీక్స్కి వెళ్ళిపోయింది. దాదాపు ఆయన చేసిన కామెంట్స్ చాలా సీరియస్గా పెద్ద స్వరంతో మాట్లాడేశారు. గూండాలు గూండాగిరి చేస్తున్నారు, మొత్తం దోచుకు తింటున్నారు, బ్రోకరేజం చేస్తున్నారు. అంటే ఆ వీడియో చూసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది ఈ పాటికి. ఆ స్థాయిలో మాట్లాడారు. ఎందుకు వీళ్ళు రాణిస్తున్నారు వాళ్ళని, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా తీసుకోండి, లేకపోతే ప్రజలే తిరగబడే రోజు వస్తుంది అన్నట్టు ఒక గంభీరమైనటువంటి స్వరంలో ఏబి వెంకటేశ్వరరావు మాట్లాడారు. అంటే ఆ స్థాయిలో ఇంకా వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళని ఇప్పుడున్న పాలకులు ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నారు, వాళ్లే ఆఫీసుల చుట్టూ ఎందుకు తిరిగి పెత్తనం చేస్తున్నారు, ఆ అవకాశాన్ని ఎందుకు కల్పిస్తున్నారు? మరి అవినీతి చేసిన వాళ్ళకి శిక్ష అక్కర్లేదా? అవినీతి చేసిన వాళ్ళు పార్టీ మారితే సరిపోతుందా? ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? సీనియర్ జర్నలిస్ట్, తెలుగు వన్ చీఫ్ ఎడిటర్ శ్రీరామ్ గారు ఉన్నారు మనతో. నమస్కారం శ్రీరామ్ గారు. నమస్తే. ఎందుకు ఏబి వెంకటేశ్వరరావు ఆ స్థాయిలో రెచ్చిపోవాల్సిన పరిస్థితి కూటమి పాలనలో ఉందా? ఇంకా అంటే 1 ఇయర్గా అదే చర్చ జరుగుతుంది, ఇప్పటికీ అదే చర్చ జరగాల్సిన అవసరం ఉందా? కూటమి పాలనలో సమస్యలన్నీ తీరిపోయినాయి అనుకుంటున్నారా? అప్పుడే సంవత్సరంలో మొత్తం తీర్చేశారా? అంటే అసలు చెప్పండి. ఇప్పుడు సంవత్సరం దాటుతోంది. మరి సంవత్సరంలో మనం ఫస్ట్లో ఏ విషయాల మీద అయితే మనం డిబేట్ చేసామో సేమ్ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడు అదే అంశాలు ఏంటంటే మెయిన్గా ఏంటంటే టీడీపీ వాళ్ళని అప్పుడు ఎంత సఫర్ చేశారో వైసీపీ ప్రభుత్వంలో, అప్పుడు ఎంతమంది సఫర్ అయ్యారో, ఎంతమంది మీద కేసులు పెట్టారో వాటి గురించి ఇప్పటికీ ఏది ఒక కొలికి రాలా. అసలు ఎంతమంది ఉన్నారు గవర్నమెంట్ దగ్గర అయితే నాకు తెలిసి ఒక లెక్క ఏదో ఉన్నట్టుంది. ఒకసారి డీజీ దగ్గర వాళ్ళు మొత్తం వివరాలు అయితే తెప్పించుకున్నారు, మొత్తం ఎన్ని కేసులు అయినాయి వైసీపీ హయాంలో ఇది. కానీ ఇప్పటికి వాటి మీద మళ్ళీ ఎక్కడ రివ్యూ చేసినట్టు కానీ చర్చ చేసినట్టు కానీ లేదు. రివ్యూ చేసి చర్చ చేయటం అంటే మీ ఉద్దేశం? రివ్యూ చేయాలి కదా గవర్నమెంట్లో. ఇట్ ఈజ్ పొలిటికల్ అయితే ఆ కేసులు కొట్టేసేయాల్సిందే. అవి నిజంగా నేరానికి సంబంధించినవి, ఉద్దేశపూర్వకంగా జరిగిన కేసులు అయితే ఎవరు ఏం చేయలేరు. ఇది కేవలం రాజకీయ కక్షలతో చేసినవి అయితే వాటి గురించి ఆలోచిస్తారు కదా ఎవరైనా. ఏ గవర్నమెంట్ వచ్చినా చేసేది అదే. అక్రమంగా అంతకుముందు ఉన్న కేసులన్నీ ఇవన్నీ అక్రమం అని చెప్పి కొట్టేస్తారు. ఇప్పుడు అక్రమమా సక్రమం అనేది తేల్చాల్సింది కోర్టులు. కానీ చిన్న మరి వాటిని కూడా మరి ప్రొసీడింగ్స్ ఏం లేవు. ఎవడు ఇంకా ఇప్పుడు 100 మంది అక్కడ తిరుగుతూనే ఉన్నారు కోర్టుల చుట్టూ, ఈ కేసులకు అటెండ్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు ఆ వెలుగు ఆఫీస్ దగ్గర కొంతమంది లేడీసు వాళ్ళు ఒక సమస్యలో పడ్డారు. దాని మీద అక్కడ వైసీపీ గూండాలు అని ఆయన మాట్లాడారు. అంటే కారణం ఏంటంటే మళ్ళీ అక్కడ కూడా ఆ ఆఫీసుల్లో వీటిల్లో మళ్ళీ పెత్తనం అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంది. అంటే అప్పుడు వైసీపీలో ఉన్నోళ్ళే ఇప్పుడు వెళ్ళి ఎవరొకరి ద్వారా ఎమ్మెల్యేలని లోకల్గా లీడర్స్ని పట్టుకొని మళ్ళీ వాళ్ళే పెత్తనం చెలాయిస్తున్నారు. నేను చాలా ఇష్యూల్లో ఈ మధ్య గమనించాను. ఆఖరికి పోలీస్ స్టేషన్ల దగ్గరికి వచ్చే మూడు పెళ్ళాల పంచాయతీలకు కూడా వాళ్ళే ఉంటున్నారు. వాళ్ళు వైసీపీ అనే అనడానికి లేదు. వాళ్ళు ఏ పార్టీ మారారా? పార్టీ మారుతారు అంతే. ఓకే. ఇప్పుడు ప్రతి పోలీస్ స్టేషన్కి లేకపోతే ప్రతి ఎమ్మెల్యేకి మధ్యలో కొంతమంది మీడియేటర్స్ రెడీ అవుతారు. ఓకే. ఇప్పుడు అది కూడా ఒక ప్రొఫెషనల్గా తయారైంది. కొంతమంది దాన్ని అంటే బ్రోకర్లు అని అనొచ్చు మనం. అదేగా పవర్ బ్రోకర్లు అనొచ్చు వీళ్ళని. అంటే వీళ్ళు చిన్న స్థాయి వాళ్ళు. మళ్ళీ పెద్ద బ్రోకర్లు ఉన్నారు, వాళ్ళు కొద్దిగా అవమానంగా ఫీల్ అవుతారేమో బ్రోకర్లు అంటే. ఎందుకంటే వాళ్ళ స్థాయిలు వేరు. అదంతా
లక్షలు కోట్లు వ్యవహారాలు నడిపే బ్రోకర్లు పెద్ద స్థాయిలో ఉంటారు. వీళ్ళు ఏంటంటే గ్రామాల్లో, జిల్లాల్లో, నియోజకవర్గాల్లో, పోలీస్ స్టేషన్ల దగ్గర ఈ పెత్తనం చేసేవాళ్ళు నిద్రలేసి వాళ్ళకి ఏం పని ఉండదు. ఈ గవర్నమెంట్ ఆఫీసులకు పోవడం, వాళ్ళ పనులు చేయించడం, డబ్బులు సంపాదించడం, ఎవరిని ఎదురు తిరిగితే వాడి మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు పెట్టించడం. ఆఖరికి వాళ్ళు ఏ స్థాయికి వచ్చారంటే, నేను ఈ మధ్య ప్రకాశం జిల్లాలో ఒక మిత్రుడి విషయంలో వెళ్ళి నేను కొంచెం లోపలికి వెళ్ళా. నాకు అర్థమైంది ఏంటంటే, నిన్నటి వరకు ఎవరైతే ఒక 2-3 నెలల క్రితం వరకు వైసీపీ హయాంలో ఈ పవర్ బ్రోకర్లుగా పోలీస్ స్టేషన్లో కేసులు సెటిల్మెంట్లు చేస్తున్నారో వాళ్ళే ఇప్పుడు తిరిగి మళ్ళీ ఎమ్మెల్యే చేత కండవా కప్పించుకొని ఒంగోలులో మళ్ళీ వాళ్ళే పంచాయతీలు చేస్తున్నారు. మళ్ళీ రేపు వైసీపీ వస్తే మళ్ళీ వీళ్ళు వెళ్ళి మళ్ళీ వైసీపీలో చేరతారు. ఇది ఇష్యూ నడుస్తూనే ఉందిగా. అదే దామచర్ల వర్సెస్ బాలినేని. ఇప్పుడు వాళ్ళు కూటమిలోకి వచ్చేసారు. కార్పొరేటర్లు బాలినేని వచ్చాడంటే బాలినేని అభిమానులు వచ్చేస్తారు. అవును. సో ఇప్పుడు వాళ్ళే వైసీపీలో ఉన్నప్పుడు వాళ్ళే మంత్రులు, ఎమ్మెల్యేలు. ఇప్పుడు కూటమిలో ఉన్నప్పుడు వాళ్ళే నాయకులు. అక్కడ నాయకులకేమో వాళ్ళు కావాలి. నాయకులు అధికారంలో లేనప్పుడు వాళ్ళతో పాటు తన్నులు తిన్న వాళ్ళనేమో వదిలేస్తారు. ఇప్పుడు జరుగుతుంది అదే. ఇప్పుడు ఆ వెలుగు ప్రాజెక్ట్ ఆఫీస్ దగ్గర జరిగింది అదే. ఆఖరికి ఆడవాళ్ళని అక్కడికి తీసుకొచ్చి ఆ కంప్లైంట్లు, పిటిషన్లు ఇవ్వడానికో వాళ్ళు ఇబ్బంది పడ్డ వాళ్ళందరినీ ఎవడైతే తీసుకొచ్చారో ఆటో వాడిని కూడా వాడిని బెదిరించి నువ్వు ఎందుకు నిన్ను ఎవరు తీసుకురమ్మన్నాడని చెప్పి వాళ్ళు దబా ఇచ్చారట. ఇప్పుడు అదే వెంకటేశ్వరరావు గారి మాటలను బట్టి అర్థమవుతుంది. అంటే కంప్లైంట్ లేడీస్ చెప్తున్నారు. ఆయన ఇంకా చాలా సొఫిస్టికేటెడ్గా గట్టిగా అరిశారు. కానీ ఆయన వాళ్ళకి కన్నా ఈ జనానికి కన్నా ఆగ్రహం వస్తే ఆడోళ్లే మిమ్మల్ని చీపుర్లు, చాటలు, చెప్పులతో కొడతారని మాట్లాడాడు. అదే ఇంకొక ఏరియా నుంచి వచ్చినోడైతే మారణాయుధాలు కూడా ప్రస్తావన తెచ్చేవాడేమో. మిమ్మల్ని కాల్చి పడేస్తాడు, లేకపోతే నరికి పోగులు పెడతారు. ఇప్పుడు మిగతా వాళ్ళు మాట్లాడుతుంది అదే కదా. ఈయనకు పోలీస్ ఆఫీసర్ కాబట్టి ఈయన కొంచెం పద్ధతిగా తిట్టినట్టు అనిపించింది. అంటే సోషల్ రెవల్యూషన్ లాగా మాట్లాడారు ఆయన. ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు మాట్లాడితే టీడీపీ వాళ్ళు ఏమనుకుంటారంటే ఇమీడియట్గా ఈయనేంట్రా మనకు తలకాయ నొప్పి అయిపోయాడు, మన గవర్నమెంట్లో మన మీదనే విమర్శలు చేస్తున్నాడని ఆలోచిస్తారు తప్పితే వెంకటేశ్వరరావు గారు ఎందుకు మాట్లాడారు, అక్కడ ఏం ఇష్యూ వచ్చింది, ఆయన చెప్పింది నిజమేనా, వీళ్ళంతా పవర్ బ్రోకర్లేనా, వీళ్ళు అటు ఇటు మారిన వాళ్ళేనా, నిన్నటిదాకా వీళ్ళే పెత్తనం చేశారా అని ఇమీడియట్గా రిపోర్టు తెప్పించుకోవాలి. మరి అది రూలింగ్లో ఉన్న వాళ్ళు ఎమ్మడే రియాక్ట్ అవ్వాలి. ప్రతిదీ చంద్రబాబు చూడాలో లోకేష్ చూడాలని కూడా కుదరదు. ఇప్పుడు అక్కడ అది ఏ ఆఫీసో, అది దాని పరిధిలో ఎమ్మెల్యే ఎవరో లేకపోతే మినిస్టర్ ఎవరో వాళ్ళు చూసుకొని దాన్ని ఇమీడియట్గా రెక్టిఫై చేసుకోవాలి. పాపం నిన్నటి వరకు వాళ్ళే కదా, ఆడవాళ్ళతో ఓట్లతోటే కదా మీరంతా పవర్లోకి వచ్చింది. కరెక్ట్. అంటే ఇక్కడ 1 year అవుతున్నా ఈ పరిస్థితిని చక్కదిద్దలేకపోతున్నారు అని అంటే సమస్య ఎక్కడ అంటే చంద్రబాబు వరకు తెలిసి చంద్రబాబు వచ్చి ఆ పరిస్థితిని చక్కదిద్దే పరిస్థితి ఉండదు. లోకల్గా ఉండేటువంటి ఎమ్మెల్యేలో మంత్రులు, ఎంపీలో వీళ్ళ పరిధిలో ఉంటున్నాయి కదా జాయినింగ్స్ కానీ ఇవన్నీ. అంటే వాళ్ళు కావాలని జాయిన్ చేసుకుంటున్నారా నేను లేదా వీళ్ళకి వాళ్ళతోటి ఏమన్నా అవసరాలు ఉన్నాయా? ఖచ్చితంగా అంతా వాళ్ళు ఏంటంటే సెకండరీ లెవెల్లో పెట్టుకుంటారు. ఇప్పుడు బినామీలు ఎలాగా ఎక్కడి నుంచి పుడతారు? వీళ్ళు సంపాదించే ఆస్తులకి లేకపోతే వీళ్ళ మధ్యలో మీడియేషన్ చేయడానికి, మాట్లాడడానికి ప్రతిదానికి పోయి నాయకులే మాట్లాడరుగా. మధ్యలో ఇంకొకరిని పెడతారు, ఏదైనా ఇబ్బంది వస్తే వాడిని బలి చేస్తారు, లేదంటే వాడు హ్యాపీగా సంపాదించుకొని బయటికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆ టైప్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు కదా. అంతేగాని అయితే అదే ఇబ్బంది అదే వస్తుంది. ఇప్పుడు ఈ బ్రోకర్లందరినీ చుట్టూ నాయకులు మారుతున్నారు, పార్టీలు మారుతారు, వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది. అట్లాగే ఈ మధ్య జనం కూడా నేర్చుకున్నారు. కార్యకర్తలు కానీ లేకపోతే కార్యకర్తలైనా కాదు, ఈ ప్రతి గ్రామంలో ఒక 2-3 తయారవుతున్నారు ఈ మధ్య. ఇది రాజకీయం అనేది ఒకప్పుడు లైఫ్ లాంగ్ ఇది మా పార్టీ, మేము దీనికి కట్టుబడి ఉన్నాం అన్నట్టు ఉండేది జనం సైకాలజీ. ఈ మధ్య లీడర్స్ ఎంత ఫాస్ట్గా మారుతున్నారో పబ్లిక్లో కూడా చాలా పర్సంటేజ్ అట్లాగే మారిపోతున్నారు. అంటే ఇక్కడ మరి పార్టీలోకి వస్తాం అన్న వాళ్ళని చేర్చుకోవాలా వద్దా, ఈ ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది కదా ఇక్కడ. అదే ఇప్పుడు ఎక్కడ ఎవరు పుట్టరు, ఏదో లీడర్స్ వారు బోర్నా అని అడిగే ఈ మధ్య ఒక పుడతారా నాయకులు, పుట్టుకతో నాయకులు అవుతారా అని ఒక పెద్ద నాయకుడిని అడిగే ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పాడు,
లేదు తయారు చేసుకోవాలండి అంతే కదా. ఇప్పుడు వీళ్ళనైతే తయారు చేయాల్సిన పనిలే, అవసరాలు వాళ్ళని నడిపిస్తాయి. వాళ్ళు కూడా నాయకులు వెంటే ఉంటారు, నాయకులతో పాటే పార్టీ మారుతారు. వాళ్ళని కాదనలేడుగా. నిద్రలేసాక అతనితో ఏ పార్టీలో ఉండి నువ్వు వంటగాగి వాడు నీ అవసరాలు తీర్చాడు వాడిని కాదని ఎట్టంటాడు. ఆటోమేటిక్గా పార్టీలు మారుతారు. కొంతమంది నాయకుడితో సంబంధం లేకుండా కేవలం సంపాదన కోసం ఈ బ్రోకరేజీలు చేయడానికి చేరేవాళ్ళు, అధికారం కోసం లోకల్గా స్థానికంగా అధికారం, ఇప్పుడు ఎమ్మెల్యే కంటే కూడా ఎక్కువ పెత్తనం చెలాయించే వాళ్ళు ఉంటారు కొన్ని చోట్ల. మీకు గుర్తుండే ఉంటుంది, గుడివాడ నియోజకవర్గంలో తులసిబాబు అనేటువంటి ఒక వ్యక్తి కొడాలి నాని మంత్రిగా ఉండగా ఎలాంటి పనులు చేశాడు అనేది గుడివాడ నియోజకవర్గంలో తెలుసు. అదే తులసిబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడి ఎమ్మెల్యే రాముతో కలిసి, వెనిగండ్ల రాముతో కలిసి మళ్ళీ అదే తులసిబాబు తన రెగ్యులర్ యాక్టివిటీ మొదలుపెట్టాడు. ఆయన ఎప్పుడు పార్టీలోకి వచ్చాడు? కరెక్ట్గా ఎలక్షన్లు రాబోతున్న ముందు పార్టీలోకి వచ్చాడు తులసిబాబు, తెలుగుదేశం పార్టీలోకి. నేను ఉదాహరణకు చెప్తున్నా. అదే తులసిబాబు ఎవరు? రఘురామకృష్ణరాజుని కస్టడీలో గుండెల మీద కూర్చొని ఆయన్ని కొట్టినటువంటి వ్యక్తి తులసిబాబు అనేది రఘురామకృష్ణరాజు ఆరోపిస్తున్నది. సో అలాంటి వ్యక్తిని పార్టీలోకి తీసుకొని మళ్ళీ ఆ వ్యక్తితోటి పెత్తనం చేయించే పనులు గుడివాడలో జరిగాయి. సరే, మొన్న అరెస్ట్ అయ్యాడు, బెయిల్ వచ్చిందో రాలేదో తెలియదు. ఇంకా తులసిబాబు అరెస్ట్ అయ్యాడు, ఒంగోలు ఎస్పీ ఆ కేసునంతా పర్యవేక్షిస్తూ ఉన్నారు. సో అంటే ఇలాంటి వాళ్ళని జాయిన్ చేసుకోవాలా వద్దా అనే విషయంలో నాయకులు ఎట్లా వ్యవహరించాలి? ఎలక్షన్ల ముందు ఆయన పార్టీలోకి వచ్చాడు, అక్కడ పెత్తనం చేశాడు, ఇక్కడ పెత్తనం చేశాడు. ఈ పరిస్థితి నాయకులు ఎట్లా హ్యాండిల్ చేయాలి? అదే తప్పే కదండి. మరి వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ తెలుసుకోకుండా నాయకులు ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాడిని ఆ పార్టీలో ఉండి ఈ పార్టీలో ఉండి చేర్చుకుంటే అసలు ఇప్పటివరకు నీ వెంట నడిచిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళంతా చాలా ఆశతో కదా నీ వెనక నడిచారు. వాళ్ళు తన్నులు తిన్నారు, వాళ్ళు కేసులు పెట్టుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళారు. జైలుకి వెళ్తే ఎంతమంది టీడీపీ అభిమానులు ఎంతమంది మనోవేదనకు గురయ్యారు? నాకు తెలిసి కొంతమంది ముసలోళ్ళు కృష్ణా జిల్లాలో బంధువుల ద్వారా తెలిసింది, ఒక పూట భోజనం కూడా మానేశారు, అంత దిగులు పడ్డారు. అంటే ఏదో ఒక గుడ్డి నమ్మకం, అంతగా ప్రేమించే జనం ఉంటారు. ఆ విషయం నాయకులు కూడా తెలుసుకోవాలి కదండి. ఇప్పుడు ఎవరిని పడితే వాడిని తీసుకుంటే ఇప్పుడు మరి దీనికి ఒక సెంటిమెంటల్ ఎమోషనల్ అటాచ్మెంట్ కొంతమందికి ఉంటుంది, కార్యకర్తల అభిమానుల కింద ఓట్లు వేసే వాళ్ళకి. కానీ నాయకులకి అవన్నీ ఏమి లేదు. ఇప్పుడు చాలా దారుణంగా ఉంటుంది. వాళ్ళ పవర్ ప్రొటెక్ట్ చేసుకోవాలి, వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్స్లో గెలవాలి. ఓటే ముఖ్యం, అధికారమే ముఖ్యం అయిపోతే మరి ప్రజలంతా నలిగిపోతారు. ఇప్పుడు ఇలాంటివన్నీ అందుకే వస్తున్నాయి ఇష్యూస్. మరి ఇప్పుడు ఇష్యూ వచ్చింది, వెంకటేశ్వరరావు గారు బయట పెట్టారు. దాని మీద రేపు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం. మరి ఇమీడియట్గా రియాక్ట్ అవ్వాలి కదా. ఇప్పుడు వెంకటేశ్వరరావు కాబట్టి ఆయన ఒక ఫిగర్ కాబట్టి ఆ ఇష్యూకి కొంచెం వ్యాలిడిటీ వచ్చింది. కానీ ఇలాంటివి ఎన్ని జరుగుతున్నాయి? సఫరర్స్ ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు తెలిసిన ఎమ్మెల్యేలు వాళ్ళు పట్టించుకుంటే వాడు ఎవరికో చెప్పేసిపోతాడు, వాడితో మాట్లాడు, వాడు చెప్పేసాను, వాడు చూస్తాడు అంటాడు. అంతేగాని బాధ్యతగా అది విని ఓపికగా వీళ్ళకి తనను నమ్ముకున్న వాళ్ళకి లేకపోతే అన్యాయం జరిగిన వాళ్ళకి తను న్యాయం చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది కదా నాయకులకి. నీకు ఓకే రైట్, వైసీపీ వాళ్ళు ఓట్లు వేయలేదని వైసీపీ కార్యకర్తలను వైసీపీ వాళ్ళని దూరంగా పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రజలన్నాక అందరూ ప్రజలే, అంతే కదా. రేపు నువ్వు బాగా పాలిస్తే నిన్ను ప్రేమించవచ్చు జనం. అందుకని వీళ్ళకే ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు వాళ్ళు టీడీపీ వాళ్ళకి ఏమి ఇవ్వబోకుండా. పరిపాలన విషయంలో అందరూ సమానం, కానీ పెత్తనాల విషయంలో అదే మరి దాంట్లో నుంచే కదా సమస్య వస్తుంది. ఇప్పుడు దాంట్లో నుంచే కదా ఇది పుట్టుకొస్తుంది. ఇప్పుడు ఊళ్ళో వాడికి ఉండే రేషన్ కార్డు కట్ చేసాయి, లేకపోతే వీడికి ఇది రిజిస్ట్రేషన్లు వీడి భూములు ఆపేసాయి, వాడి ఏదన్నా కేసులో ఇరికించేసాయి. ఇవన్నీ చేస్తారు లీడర్స్, గ్రామ స్థాయిలో ఉండే బ్రోకర్స్. ఇప్పుడు వాళ్లే మళ్ళీ ఇటు తిరిగిన తర్వాత నిన్నటిదాకా సఫర్ అయిన టీడీపీ వాళ్ళంతా ఏమవుతారు? వైసీపీ హయాంలో జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ వచ్చినాయి. గ్రామాల్లో కొన్ని కేసులు వేశారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు వేసుకున్నారు. వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళ మీద
కేసులు వేస్తారు. అప్పుడు అధికారంలో వాళ్ళు ఉన్నారు కదా. పోలీసులు కూడా ఈ మధ్య బెండ్ ఎక్కువైపోతున్నారు. మొన్న ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అన్నారు, సివిల్ సర్వెంట్స్ మీదనే కామెంట్ చేశాడు. ఇక కింద చిన్న పోలీసులను ఏమంటాం, సివిల్ సర్వెంట్స్నే ఒంగోండి అంటే వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చుంటున్నారు. వాళ్ళకి తెలిసింది ఇప్పుడు ఉద్యోగం ఎలా చేసుకోవాలో వాళ్ళకి తెలిసినంతగా ఎవరికి తెలియదు. మా టైంలో మేము చాలా సెల్ఫ్ రెస్పెక్ట్తో పనిచేసామన్నారు. ఒక సివిల్ సర్వెంట్స్ అంటే ఐఏఎస్లు ఐపీఎస్లు ఆ స్థాయిలో పనిచేస్తే మామూలు పరిస్థితి ఏంటంటే, మామూలు వాళ్ళ పరిస్థితి కింద లెవెల్లో కానిస్టేబుళ్ళు, ఎస్ఐలు వీళ్ళందరూ ఎట్లా ఉంటారు? ఒక పోస్టింగ్, మంచి పోస్టింగ్ కావాలంటే ఎమ్మెల్యేనో మినిస్టర్నో నమ్ముకోవాల్సిన పరిస్థితి. ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్ విత్ పాలిటిక్స్ అయిపోయిందండి. అందుకనే ఎమ్మెల్యేలు కూడా అదేదో రాజరికంలాగా ఫీల్ అవుతున్నారు తప్పితే, మనం ప్రజాప్రతినిధులు మనకు రెస్పాన్సిబిలిటీ ఉంది. మన సఫరర్స్ని, ఎవరైతే జనం అయితే ఇబ్బంది పడుతున్నారు, ఎవరైతే మనతో పాటు నడిచి వచ్చారు, వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకున్నాం, ఇలాంటివి లేవు. అందువల్ల మీరు చెప్పినట్టు బ్రోకర్స్, ఈ పవర్ బ్రోకర్స్ ర్యాపిడ్గా మారిపోతున్నారు. ఆ జనం అట్లా నలిగిపోతున్నారు. అంటే చాలామంది విశ్లేషిస్తున్నట్టుగా రాజకీయం మర్చిపోయింది ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ అని అనడాన్ని మీరు కూడా ఏకీభవిస్తారా? డెఫినెట్గా. అంటే ఇప్పుడుండే సీఎం చంద్రబాబు నాయుడు గారికి జవాబుదారీతనం అనేది ఆయన ఒక ఫిక్స్ అవుతాడు. అంటే జనం ఏమనుకుంటారో అనేది కూడా ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం ఆయన, అందుకే ఆయన మొన్న ఈ మధ్య రాధాకృష్ణ గారు వీళ్ళ ఆర్టికల్స్లో కూడా రాశారు కదా, టీడీపీకి డిఎన్ఏలో పెరిగితనం ఉందని. కొంచెం దేని పెరిగితనం, కొట్టలేక తిట్టలేక కాదు. ఏదైనా తప్పు జరిగిందనుకో, పొరపాటున అది ఏదైనా మిస్ఫైర్ అయిందనుకో, నేను బూమ్రాంగ్ అయిపోతాను, నాకు పేరు చెడిపోద్ది, నేను మొత్తం ఇదైపోతాననే భయం వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. మిగతా అంటే దాన్ని, అది లేనివాడిని డైనమిక్ అంటారు. ఇప్పుడు పబ్లిక్ కూడా ఎట్లా చూస్తారంటే, విలన్స్ని హీరోగా లాస్ట్లో హీరోగా చూపిస్తే సినిమా హిట్ అవుతుంది. ఇప్పుడు అట్లా తయారైన పరిస్థితులు ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు అట్లాగే అచ్చం మేము సత్యవంతులం, మేమంతా నీతివంతంగా ఇలాగే ఉంటాం అని అన్ని రూల్ ప్రకారం పోయినా కూడా నడవదు ఆ విషయం. మరి ఒకవేళ ఇప్పుడు రాజకీయం చేయకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? రాజకీయం చేయకపోతే చాలా ఇబ్బంది పడతారు. మరి రాజకీయం అనేది ఒక సబ్జెక్టే కదా, మరి రాజకీయాన్ని నిలబెట్టుకోవాలిగా. నీ వెనకున్నోళ్ళు, నీకు రాజకీయ పార్టీ పోయాక నీకు అధికారం ఎక్కడ ఉంటుంది? రాజకీయం కూడా చేయాలి కదండి. రైట్ సార్.